అందరికీ నమస్కారం అండి. నా పేరు నేదునూరు వీర్రాజు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఎందుచేతనంటే మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాడు పార్టీ స్థాపించేటప్పుడు బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నినాదాన్ని పుణుకుపుచ్చుకుని జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు తరాల నేత శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ముమ్మడవరం నియోజకవర్గం గాడిలంకకు చెందినటువంటి ప్రస్తుత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు గారికి ఇవ్వడం అనేటువంటిది కోనసీమలో మరి పార్టీ ప్రభంజనానికి నిదర్శనంగా నేను భావిస్తూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మరి స్థానిక జిల్లా మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని కలుపుకుని, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ గంటి హరీష్ మోదర్ గారిని కలుపుకుని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్ని కలుపుకుని, శాసనసభ్యుల్ని కలుపుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక సంస్థలలో ప్రభంజనం ఎగరవేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనడానికి గుత్తుల సాయి శ్రీనివాస్ గారి యొక్క నియామకం ఒక నిదర్శనంగా భావిస్తూ భవిష్యత్తులో మరి 2029 సంవత్సరం రానున్నటువంటి ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నుంచి చెట్టిపల్లి ప్రధాన సామాజిక వర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ గారు 2024 సంవత్సరంలో పార్టీలోకి వచ్చిన తర్వాత ఉవ్వెత్తన చెట్టిపల్లి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆ మిగిలినటువంటి కొద్ది గొప్ప బయట పార్టీలో ఉన్నటువంటి చెట్టిపల్లి సామాజిక వర్గీయులు, అదేవిధంగా గుత్తుల సాయి శ్రీనివాస్ గారి యొక్క అభిమానులు కూడా 2029 సంవత్సరం నాటికి తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి నాంది కానుందనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియపరుస్తూ మరి ఇంతటి చక్కటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ మోదర్ గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఈ ముమ్మడవరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారికి, మిగిలినటువంటి మరి వేగుల జోగేశ్వరరావు గారు, బండారు సత్యనందరావు గారు తదితరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.